ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతరకు శాశ్వత పనులకు శ్రీకారం చుట్టారు. 2026 జనవరి 28 నుండి 31 వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతర పనులకు 152 కోట్ల నిధులు కేటాయించింది. తొలి విడతలో 52 కోట్ల నిధులతో క్రమవరుసలో గద్దెల సుందరీకరణ, శాశ్వత రోడ్లకు నిధులు విడుదల చేస్తారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ రెడీ చేశామని, శాశ్వత పనులను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. మనకి మేడారం జాతర అనేది జనవరి 2లో డేట్స్ అనేది రావడం జరిగింది. మనం ప్రతిసారి చూస్తుంటే పోయినసారి జాతర కంటే ఈసారి జనరల్లీ 15 to 20% ఎక్కువ భక్తులు మనకి ప్రతిసారి పెరిగిన హిస్టరీ మనకి ఉంది. దీని ప్రకారంగానే మనము అన్ని సౌకర్యాలు మనము ప్లానింగ్ అనేది చేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనం ఆల్రెడీ ప్రపోజల్స్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరికీ మనము శాంక్షన్స్ కూడా ఇచ్చాము. టెండర్స్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలం ఆగింది కాబట్టి మనం కొంత పనులన్నీ స్టార్ట్ చేయబోతున్నాము. ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో, చాలా కోఆర్డినేషన్స్తో మనము ఈ జాతరని చాలా ప్రతిష్టాత్మకంగా విత్ ద గైడెన్స్ ఆఫ్ లోకల్ మినిస్టర్ కానీ, సీఎం గారు కానీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, మన ట్రైబల్ డిపార్ట్మెంట్ ఎవ్రీ మినిస్టర్ గారు వాళ్ళు మనకి చాలా ఇన్వాల్వ్ అయ్యి మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటిని పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా అన్ని ప్రయత్నాలు మనం చేస్తాం.